దివంగత ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, అదేవిధంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు, తర్వాత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఆత్మీయ ముచ్చట్లు రాజకీయంగా ఇప్పుడు కాక రేపుతున్నాయి. మామూలుగా అయితే ఆంధ్రప్రదేశ్లో కక్షపూరిత రాజకీయాలు సాగుతున్నాయి. అదేవిధంగా ప్రధానంగా చెప్పాలంటే టీడీపీ, వైసీపీ నేతలు తాము రాజకీయ ప్రత్యుత్తరమనే సంగతి మర్చిపోయి శత్రువుల్లాగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇటువంటి నేపథ్యంలో అంబటి రాంబాబు గారు, అదేవిధంగా బోండా ఉమా గారు చట్టాపట్టాలు వేసుకొని ఎలా తిరుగుతారంటూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించడం నిజంగా చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అంతేకాదు 2016లో ముద్రగడ పద్మనాభం గారు తమ ప్రభుత్వానికి 3 లేఖలు రాశారు. అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు, అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడా పట్టించుకోలేదు అని చెప్పేసి కూడా బోండా గారు విమర్శించారు. తర్వాత 2019లో ముద్రగడ పద్మనాభం గారి కారణంగానే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినట్లు బోండా ఉమా గారు కొన్ని సంచలన కామెంట్ చేశారు. ప్రస్తుతం కాపులు తీవ్ర అలజడిలో ఉన్నారు, ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తాను అని చెప్పేసి బోండా ఉమా గారు మాట్లాడినటువంటి కామెంట్స్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి పాపం కోపం తెప్పించండి. కూడా ఆయన నుంచి వివరణ తీసుకోవాలని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చాంశమైంది. ఇదే సందర్భంలో కీలక అంశాన్ని బోండా ఉమా గారు, అదేవిధంగా బోండా ఉమా గారి అభిమానులు చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నారు. 2023లో నారా లోకేష్ పాదయాత్రలో మొదటి రోజు నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా తారకరత్న అంత్యక్రియలకు నాడు వైసీపీ ముఖ్య నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గారు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హాజరై ఎంతో సన్నిహితంగా మెలగడాన్ని బోండా అనుచరులు గుర్తు చేస్తున్నారు. ఆ ఫొటోస్, ఆ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి ఆనాడు వైసీపీ నాయకుడే కదా విజయసాయిరెడ్డి గారు, మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చట్టాపట్టాలు వేసుకొని మాట్లాడాడు అని చెప్పేసి బోండా ఉమా అనుచరులంతా కూడా ఫైర్ అవుతున్నారు. శుభ అశుభ కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా పాల్గొంటారు ఎవరైనా సరే. అది వైసీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, శత్రువుల, మిత్రుల అనేది ఉండదు. అర్థమైందా? అక్కడ పాల్గొంటారు. వాటిని తీసుకొని రాజకీయంగా రాద్ధాంతం చేయడం ఏంటిది మనకైతే అర్థం కావడం. రాజమండ్రిలో ఇదే ముద్రగడ సంస్మరణ సభలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ గారితో పాటు మరికొంతమంది పాల్గొంటే ఎందుకో అప్పుడు వివరణ అడగలేదు తెలుగుదేశం పార్టీ. బోండా ఉమా గారిని ఎందుకు కోరుతుంది అని చెప్పేసి వాళ్ళ సన్నిహితులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బోండా ఉమా గారిని వేధించడానికే ఇవన్నీ కూడా చేస్తున్నారు అని చెప్పేసి ఆయన అనుచరులు టీడీపీ మీద ఫైర్ అవుతున్నారు, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఫైర్ అవుతున్నారు. అదేవిధంగా ఇంకొన్ని వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నారా లోకేష్ గారు బొత్స సత్యనారాయణ గారు కలిసినటువంటి వీడియోస్, ఫొటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. మరి నారా లోకేష్ గారు ఏ విధంగా బొత్స సత్యనారాయణ గారితో కలిసి ముచ్చట్లు పెట్టుకున్నాడు? మరి అది కూడా తప్పే కదా. మరి నారా లోకేష్ గారి నుంచి కూడా వివరణ తీసుకోవాలి కదా. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డెన్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇంకా లోకల్గా ఉండేటువంటి నాయకులు అందరూ కలిసిమెలిసే ఉంటారు. పల్లెటూళ్ళలో, సిటీలలో ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, అందరూ కూడా కలిసే ఉంటారు. ఏదైనా ఫంక్షన్ జరిగితే, ఏదైనా శుభ కార్యక్రమాలు జరిగితే ఆ పార్టీ వాళ్ళు వస్తారు, ఈ పార్టీ వాళ్ళు వస్తారు. ఎక్కడైనా టెంపుల్స్లో ఏమైనా సరే శుభకార్యాలయాలు ఉంటే ఇటు నుంచి వెళ్తారు, అటు నుంచి వెళ్తారు. మరి అక్కడంతా కూడా కలుసుకొని మాట్లాడుకుంటారు కదా. అటువంటి సంస్కృతి వద్దంట చంద్రబాబు నాయుడు గారికి. అలాంటి సంస్కృతి ఎవరు కూడా పెట్టుకోకూడదు. ఎల్లప్పుడూ వైరంతో రగిలిపోవాలా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇది మంచి పద్ధతేనా?